ప్రపంచం నలుమూలల నుంచి, ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి, మన మాతృదేశమైన భారతదేశం నుంచి ఈ యొక్క అత్యంత ఉత్సాహభరితమైన ఈ పండుగ కార్యక్రమంలో పాల్గొంటుండే ప్రజాప్రతినిధులు, కళాకారులు, కవులు, పండితులు, అతిథులు, తానా సభ్యులు, శ్రేయోభిలాషులు, హాజరైన తెలుగు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో నేను ఎప్పుడూ అవార్డులు స్వీకరించలేదు, రివార్డులు ఆశించలేదు. కానీ ఏదో ఒక క్షణంలో తానావారు చేస్తున్న మంచి పని అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క జీవన సాఫల్యం అనే అవార్డును అంగీకరించడం జరిగింది. ఇప్పటి వరకు నా జీవితంలో అలాంటి అలవాటు లేదు. భవిష్యత్తులో కూడా అలాంటి అవార్డు తీసుకుంటానంటే ఉద్దేశం కూడా నాకు లేదు. అనేక విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ఇస్తానన్న సవినయంగా నేను తిరస్కరించాను. ఎందుకంటే మనకి ఏదన్నా గుర్తింపు ఇవ్వాలంటే మన తర్వాత ఇవ్వాలి, ఆ తర్వాత జనం గుర్తుపెట్టుకున్నట్టుగా మనం వ్యవహరించాలి. అంతేగాని మన జీవితకాలంలో మనమే ఇప్పుడున్న పద్ధతి చూస్తున్నాం. మనం కొంతమంది వాళ్ళ విగ్రహాలు వాళ్లే పెట్టుకునే పరిస్థితి కూడా ఈ దేశంలో తయారైంది, మన దేశంలో చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు విగ్రహాలు పెడతారని నమ్మకం వాళ్ళకి లేదు. వ్యక్తి తన వ్యక్తిత్వం ద్వారా, తన యొక్క కర్తవ్య నిర్వహణ ద్వారా, తన యొక్క జవసత్వాల ద్వారా తను చరిత్రను సృష్టించాలి, చరిత్ర పుటల్లో స్థానం సంపాదించాలి. అంతేకాని ఎవరో ఏదో ఆశించి మనకి చేసేట సత్కారం దానివల్ల ఉద్దేశం అవుతుందో అది పూర్తిగా నెరవేరదనంటే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇవాళ ఈ తానా సమావేశాలకు సమైక్యత బలం, సాంస్కృతిక జీవం నేపథ్యాన్ని ఎంచుకోవడం అవుతుందో చాలా సముచితం, హర్షణీయం అని చెప్పని సందర్భంగా మనం చేస్తున్నాను. సేవ, సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈ సర్వీస్ టు గాడ్ అని చెప్పారు పెద్దలు. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు. అందువల్ల ఆ సేవా కార్యక్రమం అవుతుందో అది అన్నిటికన్నా మధురమైనది, అద్భుతమైనది. మనందరం మన జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకోవడానికి అవసరం ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే జనం కోసం మనం మన తోటి వారి కోసం, సాటి వారి కోసం, కుటుంబం కోసం, ఇరుగు వారి కోసం, పొరుగు వారి కోసం, మన యొక్క ఊరి వారి కోసం, మన జిల్లా వారి కోసం, మన రాష్ట్రం వారి కోసం, మన దేశం వారి కోసం, అలాగే ఆ తర్వాత ప్రపంచంలో మిగతా వాళ్ళ కోసం కూడా మన వంతు కర్తవ్యాన్ని కొంతవరకు మనం నెరవేర్చగలిగితే అది మన జీవితం సార్థకం అవుతుంది. అదే జీవన సాఫల్యానికి గుర్తవుతుందని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మిత్రులారా, చిట్టి నా బొజ్జకు శ్రీరామరక్ష, దేశం సంగతి దేవుడిరుక, ఎవడెట్టబోతే నాకెందుకు అని చెప్పి అనుకుంటే బొజ్జ పెరుగుతుందే కానీ పేరు పెరగదు. అది మనం గుర్తుపెట్టుకోవడానికి అవసరంతో కూడా ఉంది. మధ్యప్రదేశ్ పెరుగుతుందే కానీ మొత్తం దేశంలో లేకపోతే రాష్ట్రంలో, ప్రదేశంలో మనకు ఆ గుర్తింపు రాదు. ఈరోజు తానా ఈ విద్యార్థులకు ఉపకార వేతనాలు కానీ, నిరాశ్రయులకు గృహవసతి కానీ, ఒంటరై ఏకాకులైన సందర్శకులకు, వృద్ధులకు సహాయం అందించడం విషయంలో కానీ, తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు కృషి చేయడం, మారుమూల గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడం, తాగునీటి సౌకర్యం కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణం వంటి యొక్క నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. అన్నిటికన్నా సంతోషం ఇవాళ నాకు నా మనసులో అనిపించే ఒక మాట చెప్పాలని ఉంది. ఈ తానా సభలన్నిటికీ కూడా పెద్ద హైలైట్ ఏంటంటే అత్యంత ఆకర్షణ మణిమకుటమైంది. మధ్యాహ్నం మన పిల్లలు, తెలుగు పిల్లలు ఎవరైతే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం అవుతుందో అది నా మనసును ఎంతో సంతోషపరిచిందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. మన తెలుగు బిడ్డలు, మన సంస్కృతి, మన సాహిత్యము, మన సంగీతము, మన వారసత్వము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చక్కగా, అద్భుతంగా మనందరినీ మనసును ఉల్లాసం చేసేట్టుగా చక్కని కార్యక్రమాన్ని రూపొందడము, దానికి కావాల్సిన శిక్షణ ఇవ్వడము, దానికోసం ఇదేం ఇండియా కాదు, అన్నీ రెడీమేడ్గా అవైలబుల్ ఉండడం కోసం అని పొరుగు దేశంలో ఉండి ఇక్కడ వేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి దానిలో తర్ఫీదు పొంది వాళ్ళందరూ కలిసి ఒక పద్ధతిలో చాలా చక్కగా, మంచి ఓర్పుగా, నేర్పుగా, కూర్పుగా ఏర్పడి మనందరికీ కూడా ఈ తృప్తి కలిగించడంలో చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలందరూ నాకన్నా వయసులో చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ ఆశీర్వదించడం కూడా అందిస్తున్నాను. చాలా సంతోషమైన కార్యక్రమాన్ని
మరి ఈ యొక్క ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు చేపట్టారు. చాలా సంతోషం. అవర్స్ ఈజ్ ఏ సివిలైజేషన్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ప్రపంచంలో ఏ దేశానికి ఏ జాతి లేని చరిత్ర మన దేశానికి ఉంది. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అవర్ కల్చర్ అండ్ హెరిటేజ్ విచ్ అవర్ ఫోర్ ఫాదర్స్ హెస్ గివన్ టు అస్, దాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది, పరిరక్షించుకోవాల్సి ఉంది. తద్వారా మన యొక్క ప్రత్యేకతను ప్రపంచానికి, సాటి సమాజానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. మనం పెద్దలు చెప్పిన ప్రతి మాటలో ఒక శాస్త్రం ఉంది, ఒక శాస్త్రీయత ఉంది, ఒక సైన్స్ ఉంది, ఒక అర్థం ఉంది, ఒక నిగూఢ అర్థం దాంట్లో నిబిడీకృతమైందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. నువ్వు ఇంటి ముందు కళ్యాప చల్లినా దాంట్లో సైన్స్ ఉంది, తులసి చెట్టు పెట్టినా దాంట్లో సైన్స్ ఉంది, నువ్వు గోడకు పేడ వేసినా దాంట్లో సైన్స్ ఉంది, నువ్వు దీపం వెలిగిస్తే ఆ దీప ప్రజ్వలనతో అవుతుందో వాతావరణం అంతా కూడా చాలా పరిశుభ్రం అవుతుంది. ఆ ఘీ వెలిగించి మనం ఆ వెలుతురు వెలిగిస్తే దానిలో మనందరికి కూడా ఒక రకమైన అనుభూతి కూడా కలుగుతుందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. మన వేప చెట్టు కానీ, లేదా మన చింత చెట్టు కానీ, లేకపోతే మన పసుపు కానీ, ఇవన్నీ కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తాయి. మనం భోంచేసే అరిటాకు దాంట్లో కూడా పరమార్థం ఉంది. అరిటాకులో పరమాణం వేసుకొని తింటే దానివల్ల ప్రకృతి ఒక రకమైన అది చెప్పాలని చెప్పాలంటే ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ స్టెప్. ఇవన్నీ కూడా మన పూర్వీకులు అనుభవించి ఇందాక నేను చెప్పినట్టుగా తమ జీవితకాలంలో చేసే మన సత్యాలు. తులసి మన యొక్క అది కూడా 24 గంటలు మనందరికి కూడా మరి కావాల్సిన ప్రాణవాయువుని అందిస్తుంది, ఆక్సిజన్ కూడా అందిస్తుంది. అలాగే కౌడంగ్ ఇట్స్ ఎ ప్యూరిఫైయర్, ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఇన్సెక్ట్స్ అండ్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ యాంటీబయాటిక్. మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ వైర్లెస్ కనెక్షన్ టు గాడ్. దేవుడి దగ్గరికి చేరుకోవడానికి, డైరెక్ట్గా మాట్లాడడానికి నువ్వు ఎస్టీడీ చేయాల్సిన అవసరం లే, ఐఎస్డీ చేయాల్సిన అవసరం లే. మెడిటేట్ చేస్తే భగవంతుడికి నీకు నేరుగా సాక్షాత్కారం అవుతుంది. సాన్నిధ్యానికి నువ్వు చేరుకునే ఆలోచనలు చేరుకునే అవకాశం ఉంటుంది. ఏ దేవుడు అనేది సమస్య కాదు. ఎవరు ఇష్టం వచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు. దేశంలో దేవుళ్ళకి కొదవలేదు, ప్రపంచంలో లేదు. నిన్ను నువ్వైనా కూడా దేవుడిగా భావించుకోవచ్చు. అహం బ్రహ్మస్య అనుకునే అవకాశాన్ని కూడా మన దేశం మన సంస్కృతి మనకు కనిపించింది. ఈ మెడిటేషన్ అండ్ యోగా ఆర్ లైక్ హోమ్ కమింగ్, గెటింగ్ బ్యాక్ టు నేచర్. వెల్త్ గెట్స్ ప్యూరిఫైడ్ బై గివింగ్ టు అదర్స్. ఈగో గెట్స్ ప్యూరిఫైడ్ బై సర్వీస్. మైండ్ గెట్స్ ప్యూరిఫైడ్ బై మెడిటేషన్ అని చెప్పని మన పెద్దవాళ్ళు చెప్పారు. అందుకని దాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలా. ఈ సందర్భంగా చాలా సంతోషం. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకుని ఐక్యరాజ్య సమితిలో 177 దేశాలతో సంతకాలు పెట్టించి అందరూ కలిసి ప్రపంచ ఐక్యరాజ్య సమితి వేదిక పైన అంతర్జాతీయంగా మన భారతీయ సంస్కృతి పరంపరలో ఒక భాగమైన ఆ శాస్త్రీయ విధానమైన యోగాను జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవడం మనందరి యొక్క గర్వకారణం. మన సంస్కృతికి లభించే అరుదైన గౌరవం అని చెప్పని సందర్భంగా మీ అందరికీ కూడా ఇట్స్ ఎ రేర్ ట్రిబ్యూట్ టు ద ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ సైన్స్ which is a unifier. Yoga is an integrator. మనసును శరీరాన్ని కలిపేది, మంచి ఆలోచనలు పెంచేది, ఏకాగ్రతను కలిగించేది, మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేది, అన్నిటికన్నా అంతఃకరణ శక్తిని పెంచేది యోగా. అది మనందరి యొక్క జీవితంలో ఒక భాగం కావాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. దురదృష్టవశాత్తు కొంతమంది దాన్ని వివాదం చేయడం కోసం ప్రయత్నం చేశారు. వివాదం ప్రపంచం అంతా కూడా ఇవాళ ఆమోదించిన దాన్ని కూడా కొంతమంది మన దేశంలో వివాదం చేస్తూ ఉంటారు. అది వాళ్లకు ఉండేట జబ్బు అని అనుకోవాల్సింది తప్పితే వాళ్ళ పట్ల మనం సానుభూతి చూపించాల్సింది తప్పితే మరేం కూడా కాదని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ హిందూయిజం అనేది ఒక మతం కాదు. హిందూ అనేది అయితే ఉందో అది ఒక జీవన విధానం. హిందూ ఈజ్ నాట్ ఏ నారో కాన్సెప్ట్ ఆఫ్ రిలిజియన్. హిందూ ఈజ్ ఏ కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ నేషన్ అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఒక జీవన సంస్కృతి, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ ఆల్సో ఏ సైన్స్. ఎందుకంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈ యొక్క శబ్దం అనేది ఉంది రాజకీయంగా వచ్చింది కాదు, మతపరంగా వచ్చింది కాదు. హిందూ కుష్ పర్వతం ఉంది, హిందూ మహాసముద్రం ఉంది, హిందూ పత్రిక ఉంది, హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ఉంది, హిందుస్థాన్ సమాచార పత్రిక ఉంది, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఉంది, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ వాచ్ ఉంది, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఉంది. ఈ విధంగా చెప్తూ ఉంటే ఈ పేర్లన్నీ కూడా చాలా పూర్వకాలం నుంచి మన పూర్వీకులు మనకి ఇచ్చినట్టు వారసత్వంగా లభించినవి. అది మతంతో ముడిపోయినవి కాదు. మనం ఆగస్టు 15న జనవరి 26న జెండా ఎగరవేసినప్పుడు, త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినప్పుడు అందరం స్వీకరించేటప్పుడు అందరం ఏమంటాం? జై హింద్ అంటాం. అంటే అర్థం హిందువులకు జై, మిగతా వాళ్ళకి నై అని చెప్పని దాని అర్థమా ఆలోచించాల్సిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. హిందుస్థాన్కు జయమొగ్గాక, జయ హో హిందుస్థాన్, దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద జై హింద్. అందువల్ల దీన్ని
తమ యొక్క రాజకీయ స్వార్థపర సంకుచిత కారణాల కోసం అని చెప్పని హర్షదృష్టితో చూడకుండా ఒక విశాల దృక్పథంతో ఈ భారతీయ సంతతికి, ఈ ప్రపంచానికి ఆదికాలం నుంచి వేదకాలం నుంచి మనకు అందించిన యొక్క వారసత్వానికి, ఒక జీవన విధానానికి దాని ప్రతీకగా మనందరం గుర్తుపెట్టుకోవాలా, మనందరం కూడా గర్వించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. దాని పట్ల సిగ్గుపడడానికి కానీ సంకోచపడడానికి అవసరం లేదని చెప్పని సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. నువ్వు మతం నీ వ్యక్తిగతమైనది. నువ్వు క్రైస్తవుడైతే చర్చికి వెళ్ళు, నువ్వు ముస్లిం అయితే మసీదుకి వెళ్ళు, నువ్వు సిక్కు అయితే గురుద్వారానికి వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి ఆరాధించుకో, నీకు ఏ నామం కావాలన్నా పెట్టుకో, నిరునామం పెట్టుకో, అడ్డనామం పెట్టుకో, కానీ దేశానికి మాత్రం పంగనామం పెట్టొద్దని మాత్రమే మన యొక్క సంస్కృతి మనం చెప్తూ ఉంది. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో కంటూ, ఆ దేశం నుంచి వచ్చినట్టు యొక్క ఆ సౌరభాలను వికసింపజేసేట్టుగా ప్రపంచం అంతా వ్యాపిస్తున్న మన మూలాలను మనం మర్చిపోకూడదు. మై అడ్వైస్ టు ఆల్ ద యంగ్స్టర్స్ హూ ఆర్ దేర్ మెంబర్స్ ఆఫ్ తానార్, దేర్ ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ ఆల్వేస్ రిమెంబర్ యువర్ రూట్స్. మన యొక్క మూలాలను మర్చిపోవద్దు. మూలాలను మర్చిపోయిన వాడు ముందుకు వెళ్ళలేడు, గుర్తింపును పొందలేడు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. అదే కాకుండా మిత్రులారా, ఇవాళ మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే అర్థం ఏంటి? ఈ ప్రార్థన వల్ల ఏమైనా లాభం ఉందా అని కొందరు అడుగుతూ ఉంటారు. ప్రార్థన వల్ల ఏమీ లాభం లేదు. కానీ ప్రార్థన వలన అనేకం మనం పోగొట్టుకుంటాం. ఏంటంటే కోపం పోతుంది. వీ లూజ్ అవర్ యాంగర్, we lose our depression, we lose our jealousy, we lose our irritation, and we lose our insecurity. What else you require? That is the greatness of the prayer. ఆ ప్రేయరు, ఆ ప్రార్థన, అది మనకి ఇవన్నీ కూడా కలిగిస్తుందని చెప్పి స్వామి వివేకానంద గారు చెప్పారు. ప్రపంచ వేదికల్లో భారతీయతల గురించి, హిందూ సంస్కృతి గురించి ఆనాడు 18వ శతాబ్దంలోనే చాటి చెప్పినట్టు మహనీయుడు స్వామి వివేకానంద మనందరికి కూడా ఆదర్శప్రాయాలు కావాల్సిన అవసరం ఎంత ఉందని ఒక సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ ద రోల్ మోడల్ ఫర్ ఎవర్. ఈ సృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు, ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉపయోగపడే యొక్క ఆ చిహ్నం స్వామి వివేకానందని మనందరూ కూడా జీవితంలో ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఉందని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. చాంటింగ్ ఓం లీడ్స్ టు సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఆఫ్ ద హార్ట్ బీట్ రేట్. ఇట్ కనెక్ట్స్ అవర్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఆ ఓం అంటే దానివల్ల మన యొక్క హృదయాంతరాంగంలో అది ప్రవేశించి పరిశుభ్రతను చేయడమే కాకుండా ఆ యొక్క గుండె వేగం కొట్టుకోవడం అవుతుందో దాన్ని తగ్గించి నియంత్రణ చేస్తుందనే విషయాన్ని కూడా శాస్త్రీయంగా ఇప్పటికే అది రుజువైందని కూడా ఈ సందర్భంగా మేము అందరూ మనం చేస్తున్నాను. మనం నమస్కారం అంటాం. నమస్కారంలో మన సంస్కారం ఇమిడి ఉంది. యువర్ నమస్కారం. ఈ గుడ్ మార్నింగ్ అంటే మనం గుడ్ ఈవినింగ్ చెప్పాలా, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలా, గుడ్ నైట్ చెప్పాలా. కానీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు ఎవరు కనపడినా నమస్కారం అంటే అది మన సంస్కారానికి సంకేతం అవుతుంది. మన శిరస్సు వచ్చి నమస్కరించినట్టుగా అవుతుంది. దీన్ని మన జీవితంలో ఒక భాగం పెట్టుకోవడానికి అవసరం ఎంత ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆ యొక్క సంస్కారం అవుతుందో అది మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులందరికీ కూడా అలవాటు చేయడానికి అవసరం ఎంతో కూడా ఉంది. మన పిల్లలకు కూడా మనం మన భాషలో మాట్లాడేటికి అలవాటు కూడా చేయాల్సి ఉంది. ఎందుకంటే మన పిల్లలు భాషకు, భావానికి, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. పరస్పర సంబంధం ఉన్నట్టు ఈ భాష, భావం, సంస్కృతి ఈ మూడింటి కూడా రక్షించుకోవాలంటే ముందు మన భాషను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదే కాకుండా మిత్రులారా, ఇవాళ మనం చెప్తూ ఉన్నాం సంస్కృతి అంటే ఏమిటని. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నీ దగ్గర నీ రొట్టెను నువ్వు తింటే అది ప్రకృతి. నువ్వు పక్కవాడి రొట్టెను పిరుక్కొని తింటే అది వికృతి. నీ రొట్టెలో సగభాగం పక్కవాడికి ఇస్తే అది సంస్కృతి అవుతుంది. సింపుల్గా ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ కల్చర్. కల్చర్ ఈజ్ వెరీ సింపుల్. యూ ఈట్ యువర్ బ్రెడ్, దట్ ఈజ్ నేచర్, ప్రకృతి. యూ టేక్ అవే ది బ్రెడ్ ఆఫ్ ద అదర్ ఫెలో, దట్ ఈజ్ వికృతి. దెన్ యూ షేర్ యువర్ బ్రెడ్ విత్ అదర్ పర్సన్, that is Sanskriti, that is what is India, that is what is Hindutva, that is what is our culture and heritage for years together. So keep this in mind. Not only live for yourself, live for others. Live for others. Then they remember you. అది మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మనం పుస్తకాల్లోకి ఎక్కాలంటే 10 మందికి మేలు చేయాలి. పుస్తకాల్లోకి ఎక్కాలంటే ఫేస్బుక్ మార్గం కాదు. ఫేస్బుక్లో నీ ఫేసే నీకు కనబడుతుంది. కానీ పుస్తకంలోకి ఎక్కితే నీ ఫేస్ అందరికి కూడా కనబడుతుంది. తరతరాలు దాన్ని గుర్తుపెట్టుకుంటే అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మిత్రులారా. అందువల్ల ఈ ఫేస్బుక్లో పోయే వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ అది అయిన తర్వాత ఫేస్లెస్ అయిపోతుంది, యూజ్లెస్ కూడా అయిపోతుంది. కానీ ఫేస్బుక్లో కాకుండా అసలైన బుక్ అయితే ఉందో చరిత్రలో భాగస్వామ్యం కావాలంటే మనం జనం కోసం జీవించాలా,
ప్రతిభా విశేషాలు కనపరచాలా, అంకిత భావంతో పనిచేయాలా, శ్రద్ధగా వ్యవహరించాలా, సామాజిక దృక్పథం కలిగి ఉండాలా, జాతీయ దృక్పథం కలిగి ఉండాలా, అన్నిటిని మించి మానవతా దృక్పథాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉన్నప్పుడు నీ జన్మ చరితార్థం అవుతుంది. 10 మంది కోసం నువ్వు జీవించావని సంతృప్తి నీకు కలుగుతుంది, నీ పరివారానికి కలుగుతుంది. తద్వారా ప్రపంచం, దేశం, జిల్లా, రాష్ట్రం, మీ వీధి, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ మిత్రులు, మీ అభిమానులు అందరూ కూడా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. చిరస్మరణీయం కావాలంటే అది ఒక్క పని. అలాంటి ఒక సుభాష్ చంద్రబోసు, లేదా ఇందాక నేను చెప్పిన స్వామి వివేకానంద, లేదా ఒక సర్దార్ పటేల్, ఒక మహాత్మా గాంధీ, ఒక అల్లూరు సీతారామరాజు, ఒక టంగుటూరు ప్రకాశం పంతులు, ఇలాంటి వాళ్ళు మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే ఇంతెందుకు. అన్నిటికన్నా ముఖ్యుడు మన తెలుగు అందరికీ కూడా ఆరాధ్యుడైన యొక్క మడమ తిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని మనందరం కూడా గుర్తుపెట్టుకుంటామంటే ఆయన 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 ఈ సమాజానికి, కళారంగానికి, దేశానికి, రాష్ట్రానికి, తెలుగు భాషకు ముఖ్యంగా చేసిన సేవ అవుతుందో అది అజరామమైంది. చరిత్ర ఉన్నంతకాలం స్వర్గీయ ఎన్టీ రామారావు చరిత్రలో నిలిచిపోతాడని మీ అందరూ కూడా పనిచేస్తున్నాను. రాజకీయాలతో నిమిత్తం లేకుండా మన తెలుగుతనాన్ని నిలిపి దేశంలో తెలుగువాడికి ఒక గౌరవాన్ని తెచ్చేట వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావును మనం ఎల్లప్పుడూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు మనం సమాజం కోసం జీవిస్తూ ఉంటాం. మన మిత్రులను కూడా ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. మిత్రులు మన అద్దం లాంటి వాళ్ళు. అద్దంలో మన మొహం మనకు కనబడుతుంది. నిజమైన మిత్రుడు అంటే నువ్వేందో నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అంతేగాని మొహాటానికో, మెహర్బానీ కోసమో, లేకపోతే వంది మాగత బృందంలో సభ్యుడిగానో వచ్చిన మిత్రుడు ఎల్లకాలం ఉండడు. అది పోయిన తర్వాత మిత్రుడు కూడా వెళ్ళిపోతుంటాడు. కానీ నిజమైన మిత్రుడు అద్దం లాంటివాడు, నీకు తోడు లాంటివాడు. నీకు తోడు ఒక నీడ, నీ మిత్రుడు నీకు నీడ. నీడ ఎప్పుడూ నీ వెనకీడితో వస్తూ ఉంటుంది. నీడ ఎప్పుడూ నీ వెనకీడితో వస్తుంటుంది. అందుకని మిత్ర సంపద అవుతుందో అది అన్నిటికన్నా ముఖ్యం. మిత్రులను ఏర్పాటు చేసుకోవడంలో కూడా, ఎంపిక చేసుకోవడం కూడా అవసరం ఉంది. నేను నా జీవితంలో నాకు అన్నిటికన్నా మహా సంపద ఏంటంటే మిత్ర సంపద. దేశ విదేశాల్లో, రాష్ట్రంలో, అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా అభిమానించే వ్యక్తులు, ఆప్యాయతగా చూసేటి వ్యక్తులను సాధించుకోవడం అవుతుందో అది నేను జీవితంలో సాధించిన అన్నిటికన్నా మహత్కార్యం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆ యొక్క స్నేహితుల యొక్క సంతోషం, వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ఆప్యాయత, వాటితోనే నేను ఎప్పుడు వాటిని ఎక్కువగా నేను ఆస్వాదిస్తూ ఉంటాను. దానివల్ల సంతృప్తిగా బతుకుతూ ఉన్నాను. మీ అందరికీ కూడా మనం చూస్తున్నాను. మిత్రులారా, నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. పల్లెటూరులో పుట్టాను. రైతు కుటుంబంలో వచ్చి వచ్చాను. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను. అనేక కష్టాలు పడ్డాను. 3 కిలోమీటర్లు వెళ్ళి నడిచి బడికి వెళ్ళి చదువుకున్నాను. రాత్రిపూట లాంతర్, కిరసనాలి బుడ్డి ముందు, ఆ తర్వాత లాంతర్లో చదువుకున్నాను. అలాంటి నుంచి వరుసగా ఇలా వచ్చి అఖిల భారత స్థాయి. చిన్నప్పుడు నేను నెల్లూరులో, మా ఊరిలో, మా సింహపురి నగరంలో ఆ రోజుల్లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తూ ఉంటే జట్కా బండి ఎక్కి మైక్ తీసుకొని, ఈరోజు సాయంత్రం అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మైదానంలో బహిరంగ సభ ఉంది, మీరందరూ రాండి అని మైక్ ద్వారా అనౌన్స్ చేశాను. కరెంటు స్తంభాలకి జెండా కట్టాను, టెలిఫోన్ స్తంభాలకి జెండా కట్టాను, గోడల మీద రాశాను. ఆ మైక్ అనౌన్స్మెంట్ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి యొక్క మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య నాయుడు ఒకనాడు అదే అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ మధ్యన కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా అవుతాడని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. I never imagined, I have never aspired to become an All India president of a ruling party. దానికి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీని వెనక నుండి సూత్రం ఏమిటి, జీవన సత్యం ఏమిటి? కష్టే ఫలే, కష్టపడి పని చేయడం, క్రమశిక్షణతో వ్యవహరించడం, నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి క్షణం వరకు కూడా నమ్మిన దాన్ని మారకుండా, మనసు మార్చుకోకుండా, కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా ఆ అడ్డంకులను అధిరోహించి తదేక దృష్టితో ముందుకు వెళ్ళడం వలన ఇవాళ ఈ స్థాయికి వచ్చేందుకు అవకాశం లభించిందని నా జీవన సత్యం చెప్తుంది. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ మై లైఫ్. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ మై లైఫ్. అందుకని మిత్రులారా, నేను అందరినీ కోరేది ఒకటే, జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోండి, ఒక ఆదర్శం పెట్టుకోండి, ఒక గమ్యం పెట్టుకోండి, కొన్ని ఉన్నత ప్రమాణాలు పెట్టుకోండి, మన సాంప్రదాయాలు గుర్తుపెట్టుకోండి, వాటికి అనుగుణంగా పనిచేయండి. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను అందరికీ మనవి చేస్తున్నాను. మా ఇంటి వాళ్ళకి ఎవరికి వెనక నెహ్రూవో గాంధీయో టైటిల్ లేదు. రాజవంశం కాదు, సాధారణ వంశం. సాధారణ వంశంలో పుట్టిన వ్యక్తి అక్కడ దాకా రావడానికి కారణం వారసత్వం కాదు, జవసత్వం. వారసత్వం కాదు, జవసత్వం కావాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉంటే, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్ అండ్ డివోషన్ ఉంటే యూ కెన్ రైజ్ టు ఎనీ లెవెల్. ద ఎగ్జాంపుల్ ఈజ్ ఎన్టీ రామారావు, ద ఎగ్జాంపుల్ ఈజ్ నరేంద్ర మోడీ ఇన్ ఢిల్లీ. ఒక సాధారణ ఛాయ్ వాలా ఇవాళ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే దానికి కారణం ఆ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉండడం.
ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సమాజంలో కొన్ని రకమైన ఈ బలహీనతలు వచ్చాయి. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని తాత్కాలికంగా ప్రభావితం చేసే పరిస్థితులు వచ్చాయి. కులము యథార్థము, జిల్లా యథార్థము, భాష యథార్థము, కానీ అది మార్గదర్శనం కాకూడదు. ఇవన్నీ సహజంగా అక్కడ వచ్చినట్టు గుర్తు కోసం పెట్టినట్టు పేర్లు అవి. అంతేగాని వ్యక్తికి కావాల్సింది కులం కాదు, వ్యక్తికి కావాల్సింది గుణం. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో కులము, ధనము, మతము ఇవి సమాజ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఏమాత్రం కూడా దేశానికి కానీ ప్రపంచానికి కానీ మంచిది కాదు. వ్యక్తిని కులాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి చూడాలి, క్యారెక్టర్ బట్టి చూడాలి, క్యాలిబర్ చూడాలి, కెపాసిటీ బట్టి చూడాలి, కాండక్ట్ చూడాలి, డిసిప్లిన్ చూడాలి, డైనమిజం చూడాలి, డెడికేషన్ చూడాలి, డివోషన్ చూడాలి. అవన్నీ ఉంటే ఆ వ్యక్తిని మనం చూసుకొని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అది నువ్వు తానాలో ఎంపిక చేసుకున్నా, లేదా రాజకీయాల్లో ఎంపిక చేసుకున్నా, రాష్ట్రాల్లో ఎంపిక చేసుకున్నా, ఊళ్ళో ఎంపిక చేసుకున్నా, నేను ఇందాక చెప్పినట్టు ఈ యొక్క లక్షణాలు ఉన్నాయా లేదని చూడాలి తప్పితే బలహీనతకు మనం గురి కాకూడదు. మన దేశంలో కష్టం వస్తే, నష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే, మనకేదైనా కావాల్సింది దొరక్కపోతే, రిజర్వేషన్ దొరక్కపోతే, టికెట్ దొరక్కపోతే ఏం ప్రభుత్వం, యథా ప్రభుత్వం, చేయాలని ప్రభుత్వం అనుకుంటాం. కానీ ఎలక్షన్ వస్తే మన కులం ఓడరా, మన మతం ఓడరా, మన ఊరు ఓడరా, మన పక్క ఓడరా, నన్ను ముందు అడిగాడురా, ముందు అడిగితే ఓటేస్తావా? మన ఊరోడైతే ఓటేస్తావా? మన కులవాడైతే ఓటేస్తావా? కులవాడు పోటీ చేస్తే ఏం చేస్తారు చెప్పండి ఎవరైనా? ఈ కులతత్వం అయితే ఉంది, ఇది పెద్ద మహమ్మారి లాంటిది. అభిమానంలో తప్పు లేదు, దురభిమానం పనికిరాదు ఎవరికి. నాకు బాగా గుర్తు, స్వర్గీయ నందమూరి తారక రామారావుని 1984లో వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయనకు అనుకూలంగా నిలబడి గట్టిగా మాట్లాడినందుకు ఈయన ఆయన ఇద్దరు ఒకటే కాబట్టి అందుకోసం ఇంతగా వెంకయ్యనాయుడు పనిచేశాడని చెప్పి అన్నారు. నేను వాళ్ళందరికీ ఒక మాట చెప్పా, ఈయన ఆయన ఒకే అంటున్నారు కదా, ఆ పని చేసిన ఆయన ఎవరో ఆలోచించండి అని చెప్పాను. అది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. అది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి చెప్పినవి అర్థమవుతుంది. ఎందుకంటే కలిపేది గుణము, కలిపేది విషయము, కలిపేది కార్యక్రమం, కలిపేది కులం కాదు. ఒకప్పుడు కులము వృత్తిని బట్టి వచ్చింది, వాళ్ళ వృత్తులు మారాయి, ప్రవృత్తులు మారాయి, రుచులు మారాయి, అభిరుచులు మారిపోయాయి. అందుకని వాళ్ళ కులానికి సాంఘిక పునాది లేదు. దయచేసి దీన్ని అందరూ కూడా ప్రజా జీవితంలో ఉండాలి, అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంత ఉందని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. మనం ఇవాళ అమెరికాలో ఉన్నాం, ఈ అమెరికాలో ఉన్నారు మీరందరూ. అమెరికా యొక్క పద్ధతులు పాటించండి, అమెరికా యొక్క చట్టాలను గౌరవించండి, అమెరికా ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాలకు చేయూతనివ్వండి. తప్పనిసరిగా అమెరికాలో మనం ఉన్నాం కాబట్టి అది మనందరికీ కర్తవ్యం. కానీ మీ మూలాలు మర్చిపోకండి, మీ ఊరిని మర్చిపోకండి, మీ రాష్ట్రాన్ని మర్చిపోకండి. అది తెలుగు గానం తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ కూడా, లేదా ఇంకెక్కడి నుంచి వచ్చినప్పటికి కూడా దాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మరిచిన వాడు మానవుడే కాదు అని చెప్పని. కన్న తల్లిని, జన్మనిచ్చిన తల్లి, ద మదర్ హూ హ్యాస్ గివెన్ యూ ద బర్త్, షీ ఈజ్ ద రియల్ గాడ్. Janmabhoomi, the place where you are born. You can never forget those memories of those childhood days. And then mother tongue, matru garbhavani chuchote ka bhasha, telugu bhasha. అది తమిళం కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడం కావచ్చు, ఏదన్నా కావచ్చు, మాతృభాష. అలాగే మాతృదేశం మనం ఎక్కడైతే పుట్టామో ఈ నాలుగుటిని మర్చిపోకూడదని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. కన్న తల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడు కాదు. మనందరం మానవులు కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ మమ్మీ డాడీ కల్చర్ దయచేసి అందరూ, నేను అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నాను, బయటకు వెళ్ళినప్పుడు అమెరికన్ వాళ్ళతో వ్యవహరించేటప్పుడు అమెరికన్ వాళ్ళతో వ్యవహరించండి. కానీ మన కుటుంబంలో, మన ఇంట్లో, మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, మన హితులు వాళ్ళతో మాట్లాడేటప్పుడు, మన పిల్లల్ని మాట్లాడేటప్పుడు మన సంస్కృతి, మన పద్ధతి, మన యొక్క ఆచార వ్యవహారాలను గుర్తు చేయండి. అది చాలా ఉపయోగం, దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ మమ్మీ డాడీ కల్చర్, మమ్మీ డాడీ అంటే, మమ్మీ అంటే ఒకసారి మమ్మీ అనుకోని చూడండి, పెదవుల మీద నుంచి వస్తుంది. అమ్మ అంటే హృదయాంతరాల నుంచి వస్తుంది. కావాలంటే ఎవరైనా ట్రై చేసి చూడవచ్చు. అమ్మ అంటే లోపల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతి నుంచి వస్తుంది. ఈ డాడీ, బీడీ, జేడీ, కేడీ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మన భాషను మనం గౌరవించుకోవడం ఎందుకు? తండ్రి నానా, నానా అంటే ఎంత సంతోషం, అమ్మ అంటే ఎంత సంతోషం, అమ్మమ్మ అంటే ఎంత సంతోషం, పిన్నమ్మ అంటే ఎంత సంతోషం. మన మాటలు, మన 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 యొక్క ప్రతి దాంట్లో కూడా మన సభ్యత్వం, మన సంస్కారం ఇమిడి ఉన్నాయని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. మా అమ్మాయి నెల్లూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యాన్ని ఒక స్కూల్ నడుపుతోంది, మిత్రులందరి సహకారంతో. దాని పేరు అక్షర విద్యాలయం. ఆ అక్షర విద్యాలయం లోపలికి వెళితే మీరు మొదట బోర్డు కనబడుతుంది, ఏమనంటే మీడియం ఇస్ ఇంగ్లీష్, కల్చర్ ఇస్ ఇండియన్ అని. బోధన ఆంగ్లమైన, భావన భారతీయమే అని చెప్పాను.
దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నథింగ్ రాంగ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్, nothing wrong in learning Hindi, nothing wrong in learning other languages also. But we should never forget our own language, mother tongue, which has come from the mother's womb. దీన్ని మన అందరూ కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ విషయాన్ని మన పిల్లలకు, మన కుటుంబాల్లో మన అందరికి కూడా ఈ పద్ధతులను అలవాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకపోతే దాని పరిణామాలు ఇప్పటికే కొంతవరకు మీరు చూస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఆ పరిణామాలు దుష్పరిణామాలుగా ప్రవర్తించడానికి అవకాశం కూడా ఉంది. దయచేసి దాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా మనం చూస్తున్నాం. మిత్రులారా, నువ్వు ఉన్న దేశాన్ని గౌరవించు, కానీ నీ మాతృదేశాన్ని ఎప్పుడూ ప్రేమించు. ప్రవాస భారతీయులందరికీ నేను ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉంటాను. మీరందరూ కూడా ఎవరైనా రాదలుచుకుంటే రండి అమెరికాకి, లేదా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడికి పోదలుచుకుంటే పోండి. గో, లెర్న్, ఎర్న్ అండ్ రిటర్న్ అని చెప్పాను. గో, లెర్న్, ఎర్న్ అండ్ రిటర్న్ అని చెప్పాను. నువ్వు వెళ్ళు, సంపాదించుకో, తెలివి సంపాదించుకో, ఆ తర్వాత మళ్ళీ వచ్చి మాతృదేశానికి సేవ చేసే కార్యక్రమంలో పాల్గొమని చెప్పని నేను మనవి చేస్తున్నాను. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఏదైతే అమెరికాలో దొరికేదో అవన్నీ కూడా ఇవాళ భారతదేశంలో దొరుకుతున్నాయి. రాబోయే రోజుల్లో మీరు ఇంకా మరింత అద్భుతమైన మార్పుని భారతదేశంలో చూస్తారని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మిత్రులారా, మన దేశ ప్రజలకి తెలివితేటలు, ముఖ్యంగా తెలుగువారి తెలివితేటలు అమోఘం. తెలుగువారు దానికి మీరే తార్కాణం. ఇంత దూర దేశాలకు వచ్చి, సుదూర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అమెరికాలో టాప్ డాక్టర్స్ ఉంటే, ఆ టాప్ డాక్టర్స్ 10 మంది ఉంటే సగం మంది భారతీయులు అయితే దాంట్లో సగం మంది తెలుగు వాళ్ళే ఉండడం మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇవాళ సిలికాన్ వ్యాలీకి వెళ్ళినా, ప్రపంచంలో ఐటీ సెక్టర్కి ఎక్కడికి వెళ్ళినా ఐటీ రంగంలో మేటిగా, మైటీగా, అదే తమ డ్యూటీగా, దాన్ని ఒక బ్యూటీగా తయారు చేయక ఐటీ నిపుణులు ఎవరుతున్నారో దానిలో సగం మంది మన భారతీయులు, సగం మందిలో సగం మంది తెలుగు వాళ్ళని చెప్పి చెప్పడం అవుతుందో మనందరికి కూడా సంతోషకరం అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. మిత్రులారా, మన దేశానికి తెలివికి కొరవలేదు, మేధస్సుకు కొరవలేదు. అనా విశ్వ గురువుగా ఒకప్పుడు భారతదేశం కీర్తింపబడింది. సమాజంలో ఉన్న కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకలి, మంగరి, హరిజన, గిరిజన, నంబాడ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్ అండ్ రీజియన్, దిర్ ఇస్ ఇన్హెరెంట్ టాలెంట్ ఇన్ ఎవ్రీ ఇండియన్. నువ్వు వంట చేసేవాడిని అడగండి, వాడి దగ్గర ఉన్న ప్రతిభ, నీకు నెల్లూరు చేపల పులుసు, లేదా గుంటూరు గోంగూర, లేదా పాత చింతకాయ పచ్చడి కావాలంటే ఆ రుచి నువ్వు అమెరికాలో బర్గర్ తిన్నా, పిజ్జా తిన్నా, ఇంకేదన్నా ఆ తర్వాత తిన్నా ఆ తృప్తి నీకు రాదు. ఎందుకంటే దాంట్లో ఆ నేటివిటీ ఉంది, జీవన సత్యం ఉంది, అనుభవించడం యొక్క అనేక సంవత్సరాల యొక్క ఇదంతా కూడా ఉంది. వంట చేయడం కావచ్చు, కొండపల్లి బొమ్మలు కావచ్చు, వెంకటగిరి చీరలు కావచ్చు, కట్టిపట్టు చీరలు కావచ్చు, కొత్తకోట చీరలు కావచ్చు, పాటూరు చీరలు కావచ్చు, ఏదప్పటికి కూడా మనం దాంట్లో ఉండే యొక్క ఆ ప్రత్యేకతలు వాటన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ తిరిగి ఉంది. ఇందాక చూసాం మనం ఆ ఇసుకతో మరి ఆ విధంగా చక్కని చిత్రలేఖనం చేసి మనకు చూపించి మన అందరూ కూడా సంతోషింపజేశారు. ఇది ఈ దేశం యొక్క ప్రత్యేకత. మనకి తెలివితేటలు మరింత పెంచాల్సి ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు గుర్తించి స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఒక దాన్ని కొత్తగా ఏర్పాటు చేశాడు. ఆయన ఒక 3 years మంత్ర ఇచ్చాడు, స్కిల్, స్కేల్ అండ్ స్పీడ్ అని. నైపుణ్యం సంపాదించు, బాగా ఎక్కువ మందికి దాన్ని వ్యాపింపజేయి, ఆ తర్వాత వేగంగా పనిచేయని ప్రధానమంత్రి 3 years మంత్రాన్ని ఇచ్చాడు. మోడీ హెస్ గివెన్ ఏ 3 years మంత్ర, స్కిల్, స్కేల్ అండ్ స్పీడ్. దట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆయన ఈ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా. He want to transform India. He want to take India to the glorious period once again. అందుకే నేను చెప్తూ ఉంటాను, మోడీ, MODI అంటే మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా. మోడీ, MODI అని చెప్పిన విషయాన్ని ఇవాళ దేశం గుర్తిస్తుంది, ప్రపంచం గుర్తిస్తుంది. నీతి ఆయోగ్ అని పెట్టాడు. నీతి ఆయోగ్ చాలామందికి తెలియదు, ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చింది. నీతి అంటే NITI, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, NITI. దేశాన్ని ఆమూలగ్రంగా మార్చాల్సి ఉంది, సమాజంలో పరివర్తన తీసుకురావాల్సి ఉంది. అది స్వచ్ఛ భారతం కావచ్చు, బేటీ బచావ్, బేటీ పడావ్, అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఆ యొక్క నిష్పత్తి దామాషా తగ్గిపోవడం అవుతుందో ప్రమాదకరమైన విషయాలు గుర్తించి దానికి ఇచ్చిన యొక్క సూత్రం కావచ్చు. అదేవిధంగా ప్రధానమంత్రి చేపడుతున్న అనేక కార్యక్రమాలు అవుతున్నాయో ఇవన్నీ కూడా దేశాన్ని ఆమూలమైన మార్పులు తేవడం కోసం చేసే ప్రయత్నాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ హాజ్ కమ్ అవుట్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ MISI-DC. MISI-DC is not the name given by Narendra Modi. That's I have named it like MISI-DC. He has given the program, I gave the name. What is MISI-DC? MI, Make in India. SI, Skill India. CI, Clean India. DI, Digital India. Make in India, Skill India, and then Digital India, Clean India. That makes India more strong and more vibrant. ఇందాక చెప్పారు జొన్నవిత్తుల వారు, ఏమని, లక్ష్మీదేవి ఎక్కడ పరిశుభ్రత ఉంటే లక్ష్మీదేవి అక్కడికి వస్తుందని చెప్పారు. ఎక్కడ పరిశుభ్రత ఉంటే, ఎక్కడ సరస్వతి ఉంటే అక్కడికి లక్ష్మీదేవి తప్పనిసరిగా రావాలి. కానీ లక్ష్మీదేవి ఉన్న దగ్గరికి అంతా సరస్వతి వస్తుందని నమ్మకం మనకు లేదు.
దాన్ని కూడా మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవడానికి అవసరం ఎంతో కూడా ఉంది, మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అందుకని మిత్రులారా, ఈ భారతదేశం మీ అందరి యొక్క మాతృదేశాన్ని గురించి రెండు మాటలు నేను ముచ్చటిస్తాను. భారతదేశం ఇవాళ ప్రపంచంలో మన గుర్తింపు పొందుతూ ఉంది. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ రెస్పెక్టింగ్ అండ్ రికగ్నైజింగ్ ఇండియా వన్స్ అగైన్. ప్రపంచంలో ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా, అమెరికా మ్యాడిసన్ స్క్వేర్కి వెళితే అంత వచ్చిన జనసందోహం, అమెరికన్ సెనేటర్లతో సహా అనేక మంది వచ్చి నిలబడి ప్రధానమంత్రి యొక్క ప్రసంగాన్ని వినడమవుతుందో అది భారతదేశం యొక్క గొప్పతనానికి తార్కాణం అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అమెరికాకి వెళ్ళినా, కెనడాకి వెళ్ళినా, జర్మనీకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, ఫ్రాన్స్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, లేదా అక్కడ ఉండే ద్వీపాలకు వెళ్ళినప్పటికీ కూడా, ఫిజీకి వెళ్ళినప్పటికీ, నేపాల్కి వెళ్ళినప్పటికీ, భూటాన్కి వెళ్ళినప్పటికీ, ప్రపంచంలో ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే ఇండియా ఈజ్ రైజింగ్ అగైన్. భారతదేశం ప్రపంచంలో ఒక అద్భుతమైన ఆశాకిరణంగా పనిచేస్తూ ఉంది. దానికి కావాల్సిన కార్యక్రమాలు వారు చేపట్టారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కావచ్చు, ఇంటర్నేషనల్ యోగా డే కావచ్చు, బేటీ పడావ్ బేటీ బచావ్ కావచ్చు, సుకన్య సమృద్ధి యోజన అనే పేరుతో మన ఆడబిడ్డ పుడితే వాళ్ళకి విద్యాభ్యాసం ఇచ్చే పథకం కావచ్చు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, ప్రధానమంత్రి జనధన యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన. ఒక్క మాట చెప్తాను, ఈ జనధన యోజన ప్రధానమంత్రి గారు ఒకరోజు మా క్యాబినెట్ అన్నారు, ఈ దేశంలో 58% ఆఫ్ ద పీపుల్ డు నాట్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్స్. వై దిస్ ఫైనాన్షియల్ అన్టచబిలిటీ ఇట్ మస్ట్ ఎండ్ అని. మేమందరం చెప్పాం 5 ఏళ్లలో పూర్తి చేద్దాం సార్ అని. ఆయన నాడు 5 ఏళ్లే కాదు, సంవత్సరంలో పూర్తి కావాలని. మాకు ఆశ్చర్యం కలిగింది. సరే 50 ఏళ్లలో పూర్తి కాని కార్యక్రమం సంవత్సరం ఎలా పూర్తి అవుతుందంటే ఆయన అన్నాడు ప్రయత్నం చేస్తూ అవుతుందని. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ, విత్ ఇన్ 4 months ఆఫ్ ది స్కీమ్ కమింగ్ ఇన్ టు ఆపరేషన్, ప్రధానమంత్రి జనధన యోజన 16,30,00,000 పీపుల్ హ్యావ్ ఎన్రోల్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్ ద కంట్రీ. సేమ్ ఎంప్లాయీస్, సేమ్ మేనేజర్స్, అదే ఉద్యోగస్తులు, అదే బ్యాంకులు, అదే అధికారులు. యథా రాజా తదా ప్రజా చెప్పని పైన ఉండే పరిపాలకుడు చక్కగా ఉంటే పరిపాలన కిందకి మంచిగా వస్తుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్గా ఉంటే కుళాయిలో మంచినీళ్ళు వస్తాయి. కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ పొల్యూట్ అయి ఉంటే నువ్వు కుళాయి మార్చినా, బంగారు కుళాయి పెట్టినా, ప్లాటినం కుళాయి పెట్టినా మంచినీళ్ళు రావనే విషయం అవుతుందో మనకు జీవన సత్యం అని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అందుకని వాళ్ళ నమామి గంగా పేరుతో గంగా నదిని పరిశుభ్రం చేయడం, స్మార్ట్ సిటీస్ ఆకర్షణీయమైన అందమైన నగరాల నిర్మాణం చేయడం. ఇవాళ దేశంలో స్మార్ట్ సిటీ ఈజ్ ద ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్. అమృత్ అటల్ మిషన్ ఫర్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ అనే పేరుతో 500 నగరాలను ఎంపిక చేసిన నగరాలను అభివృద్ధి చేసే కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా కేంద్రము రాష్ట్రాలు కలిసి టీమిండియాగా పనిచేయాలంటే నిర్ణయం కావచ్చు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే అధిక నిధులు 42% నిధులు రాష్ట్రాలకు, ఇంతకుముందు 32%, 30% ఉంటే దాన్ని 42% రాష్ట్రాలకు ఇచ్చి, రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బలంగా ఉంటే కేంద్రం బలంగా ఉంటుంది, తెలంగాణ బలంగా ఉంటే కేంద్రం బలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ బ్యూరోక్రసీని ఎనర్జీ చేయడం కావచ్చు. నువ్వు ఇరాక్లో ఇరుక్కున్నా, ఆఫ్ఘనిస్తాన్లో ఇరుక్కున్నా, పాకిస్తాన్లో ఇరుక్కున్నా, లేదా శ్రీలంకలో ఇరుక్కున్నా, భారతీయులు యెమెన్లో ఇరుక్కున్నా వాళ్ళందరినీ తక్షణం రక్షించి మళ్ళా సురక్షితంగా భారతదేశానికి పంపించడమే కావచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ, in the rescue operation, Indian government and its agencies have rescued 48 nations, people across the globe. 48 దేశాల యొక్క ప్రజలు అక్కడ ఇరుక్కొని ఉంటే వాళ్ళను కూడా భారతీయ దౌత్య చర్చల ద్వారా, ప్రయత్నాల ద్వారా వాళ్ళను విడిపించి మన దేశానికి తీసుకొచ్చేందుకు అవకాశం కలిగిందని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. మన తమిళనాడుకు చెందిన జాలర్లు 5 మందికి శ్రీలంక ప్రభుత్వం అరెస్ట్ చేసి, నేరారోపణ చేసి, రుజువు చేసి, శిక్ష వేసి, ఉరి శిక్ష విధిస్తే ప్రధానమంత్రి యొక్క జోక్యంతో 5 మంది యొక్క జాలర్ కుటుంబాలు సురక్షితంగా భారతదేశానికి వచ్చేటికి అవకాశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క దౌత్య నీతితో వారిని తిరిగి తెచ్చుకోవడం జరిగింది. ఫాదర్ అలెక్సీ ప్రేమ్ కుమార్ అంటే క్రైస్తవ మత ప్రచారకుడు అక్కడ తాలిబాన్ల చేతిలో బందీగా దొరికితే ప్రధానమంత్రి జోక్యం చేసుకొని చిన్న విషయంలో, వ్యక్తిగత విషయంలో ఆయన మళ్ళా తిరిగి సురక్షితంగా భారతదేశానికి రప్పించడానికి వ్యవస్థ కూడా చేయడం జరిగింది. ఇది మన యొక్క ప్రభుత్వం తీసుకునే చొరవ. మన దేశంలో ఉన్న పరిస్థితులకు అది మార్పుకి అద్దం పడుతుంది. 47 బిల్స్ ఆర్ పాస్డ్ ఇన్ పార్లమెంట్ ఇన్ ద లాస్ట్ 1 year. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా నేను పనిచేస్తున్నాను. మనందరం గర్వకారణం, మన భారత పార్లమెంటు ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఈ ఇండియా, వీ ఫీల్ ప్రౌడ్ దట్ వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. మన అసెంబ్లీలు, మన పార్లమెంట్లు ప్రమాణాలు పెంచుకోవాల్సి ఉంది, మంచిగా జరగవలసి ఉంది. పార్లమెంట్లో చర్చలు జరగాల్సి ఉంది. సిద్ధాంతాలపైన చర్చ జరగవచ్చు, కానీ రాద్ధాంతం జరగకూడదు. మనం చూస్తూ ఉన్నాం, డిబేట్, డిస్కస్ అండ్ డిసైడ్. పార్లమెంట్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యూ టాక్ అవుట్ ఆర్ వాకౌట్, నో బ్రేక్అవుట్ అని చెప్పాను. కానీ మధ్యకాలంలో వస్తున్న పార్లమెంట్లో వస్తున్న పరిణామాన్ని మనం ప్రపంచం అంతా చూస్తూ ఉన్నాం. అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మన దేశంలో కూడా మనం అంతర్గతంగా చర్చ జరుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. అలాగే
ప్రపంచం మన దేశం నుంచి అనేక విషయాలు స్ఫూర్తి పొందుతూ ఉంటుంది. అలాంటి మన యొక్క చట్టసభలు సక్రమంగా జరిగే ప్రయత్నాలన్నీ కూడా చేయడానికి అవసరంతో ఉంది. ఈ మధ్యకాలంలో మీరు అందరూ చూశారు, మూడీ ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ, క్రిసెల్ రేటింగ్ ఏజెన్సీ, S&P రేటింగ్ ఏజెన్సీ, అలాగే వరల్డ్ బ్యాంక్, అలాగే ADB వీళ్ళందరి యొక్క నివేదిక ప్రకారం రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇదే వేగంతో మనం ముందుకు వెళితే చైనాను కూడా భారతదేశం అధిగమిస్తుందనే విషయం అవుతుందో ఆ యొక్క ఏజెన్సీని పేర్కోవడం మనందరికి కూడా గర్వకారణం అని చెప్పి మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. The Prime Minister is unleashing potential of India. Now India is recognized and respected everywhere. You have all witnessed it in your own here, the country, Madison Square. He is committed to make India strong and stable. A resurgent India is need of the hour. It is not possible by one man, one Modi. Though Modi may be 3D. Modi means decisive, dynamic and development at 3 in 1. That is Narendra Modi అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ప్రజల యొక్క సహకారం కావాలి, ప్రజలు దాంట్లో భాగస్వాములు కావాలి. అంతేగాని అంతా ప్రభుత్వం చేస్తుంది, సబ్ కామ్ సర్కార్ కరేగా, హమ్ బేకార్ బడ్జెట్ చలేగా అనుకుంటే అది సాధ్యం కాదు. మనం కూడా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మిత్రులారా, మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం, కానీ కుటుంబ వ్యవస్థ కుంటుపడుతోంది. దయచేసి కుటుంబ వ్యవస్థను పరిరక్షించే ప్రయత్నాలు అందరూ కూడా చేయాల్సి ఉంది. అమ్మ కుటుంబానికి కేంద్ర బిందువు. మన సంస్కృతి సభ్యతలను పరిరక్షించుకోవడం కోసం అమ్మ భాష ఎంతో అవసరం. కన్న తల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం ఇవన్నీ కూడా మనందరం దృష్టిలో పెట్టుకోవడానికి అవసరం ఎంతో కూడా ఉంది. అమ్మను కోల్పోయిన నాకు ఆ అమ్మ లేని లోటు ఎప్పుడూ గుర్తొస్తుంది. అలాంటి అమ్మ భాషను కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. మాతృభాషను రక్షించుకుంటే మాతృభాష మానసిక వికాసానికి, సృజనాత్మకతకు వెలుగు తీసేందుకు దోహదం చేస్తుంది. ఒక రచయిత చెప్పినట్టు మాతృభాష మన కళ్ళ లాంటిది, పరభాష కళ్ళ జోడు లాంటిది. మాతృభాష మన కళ్ళ లాంటిది, పరభాష కళ్ళ జోడు లాంటిది. నువ్వు కళ్ళు లేకుండా కళ్ళద్దాలు పెట్టుకుంటే నీకు కనబడదు. One has to understand this basic truth. Your mother tongue is like your eyes and the other language is like your spectacle. If you wear it without your eyes, you can't see anything. You can't see light. అందుకని మాతృభాషను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పరభాష నేర్చుకోవడంలో తప్పు లేదు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. భాషల్లో ప్రావీణ్యత సంపాదించడం అవుతుందో అది దానివల్ల మరింత మనకి సంతృప్తిని కూడా కలిగిస్తుంది. దాంట్లో తప్పు లేదు. పిల్లలందరూ కూడా ఇతర భాషలన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం మహాసభలు అమెరికాలో తెలుగువారి ఇంట ఒక తిరునాళ్ళు లాంటివి, ఒక పండగ లాంటివి. నిన్న సాయంత్రం నుంచి నేను చూస్తూ ఉన్నాను, ఉదయం నుంచి చూస్తున్నాను. ఈ సంతోషము, ఈ సంభ్రమము, ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ పలకరింపులు, ఈ కుశల ప్రశ్నలు, ఒకరినొకరు చూసి ఆదరించుకునేటికి తీరు, ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు తెలుసుకునే తీరు, ఒకరి పద్ధతులు, వారి వారి యొక్క రుచులు, అభిరుచులు, అలవాట్లు ఇవన్నీ ఇతరులతో కలబోసుకునేటికి పద్ధతి అవుతుందో దీనికి ఒక మహత్తర వేదిక తానా కల్పించడం చాలా సంతోషకరం, అభినందనీయం అని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మిత్రులు, మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన తిరునాళ్ళు లాంటి యొక్క ఈ పండగ మన ఇంట, మన పంట, మన వంట, మన జంట దేనికదే ప్రత్యేకతలు. మన జంట అది శాశ్వతమైనది, తాత్కాలికమైనది కాదు. మన జంటలు శాశ్వతమైనవి. మన వివాహ వ్యవస్థ పవిత్రమైనది. మన తల్లిని, చెల్లిని ఎంత పవిత్రంగా చూస్తామో నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా బోధపడి ఉంటుంది. అందుకని మనం మన యొక్క సాంప్రదాయాలను మనం కాపాడుకోవాల్సి ఉంది. దానితో పాటు మన మాట, మన పాట, మన ఆట, మన బాట, మన చేతి రాత, మన భాష, మన ధ్యాస, మన ప్రాస, మన మాండలికం, మన గాంధికం, మన సంగీతం, మన సాహిత్యం ఉత్కృష్టమైనవి. అలాగే భారతీయ భాషలన్నింటిలో కూడా అనేక విశిష్టతలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మన మాటను, మన పాటను, మన ఆటను, మన భాషను, మన యొక్క పంటను, మన ఇంటిని, మన వంటను, మన యొక్క జంటను వీటిని కూడా మనం మర్చిపోకూడదు. వాటిని మరింత పరిపుష్టిగా చేసుకునేందుకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. తెలుగు భాష ఎంతో మధురమైన భాష. ముత్యాల లాంటి అక్షరాలు మన భాషకున్న ప్రత్యేకత, మన శబ్ద మాధుర్యం, మన భావ సౌందర్యం విశిష్టమైంది. అందుకే తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి చెప్పాడు, దేశం సుందర తెలుగుని ప్రశంసించాడు. ఆయన సుందర తెలుగుని ప్రసాదించాడు. శ్రీకృష్ణదేవరాయలు కన్నడ ప్రభు అయినప్పటికీ కూడా తెలుగులో ఆముక్త మాల్యద అనే అద్భుతమైన కావ్యాన్ని, ప్రబంధాన్ని రచించి మరి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పని ఆ రోజు ఆయన దాని యొక్క తెలుగు భాష యొక్క వైశిష్ట్యాన్ని కొనియాడాడు. ఇటలీ దేశంలోని నికోలో కోంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ప్రశంసించాడు. మన తెలుగు భాష ఉన్నతికి వ్యాప్తి చేసిన విదేశీయుడైన సిపి బ్రౌన్ మహాశయుని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. సంస్కృతి, సంస్కారం భాషలో ఇమిడి ఉంటాయి.
భాషలో సంస్కృతి, సంస్కృతిలో భాష మమేకమవుతాయి. వివిధ భాషల్లో అధ్యయనం, వివిధ సంస్కృతులతో అనుబంధం మానవాళికి మంచిని చేకూరుస్తుంది. కానీ అంతకు మించి మనకు పునాదైన మాతృభాషను శక్తివంతం చేసుకోవాలి. మాతృభాషని కోల్పోతే మన వారసత్వాన్ని కోల్పోయినట్టే అని చెప్పే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. మన తెలుగు భాష సాహిత్య సంగీత వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న శ్రీ రామోజీరావును కూడా ఈ సందర్భంగా నేను ప్రశంసిస్తున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా అభినందించాల్సి ఉంది. పాడుతా తీయగా ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరో చిన్నారులను ప్రోత్సహిస్తున్నట్టు శ్రీ రామోజీరావు గారికి, ఈటీవీ ఛానల్కు, అదేవిధంగా శ్రీ ఎస్పీ కార్యక్రమ నిర్వాహకుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక రకమైన అభినవ గాన గంధర్వుడిగా మన తెలుగు ప్రజల్లో మన భాష పట్ల, మన సాహిత్యం పట్ల, మన సంగీతం పట్ల, మృదు మధురమైన మన పద్ధతుల పట్ల ఆ పిల్లలు వచ్చి ఆ పాడుతా తీయగా ఆ చక్కని ఆ ఓణి, ఆ పరికిణి, ఆ లంగా అవి వేసుకొని మన పద్ధతుల్లో, మన సాంప్రదాయాలతో ఆ కట్టు, ఆ బొట్టు, ఆ మాట, పాట, ఆ ఆట అవన్నీ కూడా మన అందరికీ కూడా ఎంతో సంతోషం కలిగిస్తాయి. అలాంటి పద్ధతులను కొనసాగించబోతుందో చాలా సంతోషకరమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే అనేక తెలుగు దినపత్రికలు కూడా తమ పత్రికల ద్వారా తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అందువల్ల మిత్రులారా, ఇవాళ మన తెలుగు రాష్ట్రాలు రెండైనాయి. కలిసి కలహించుకునే దానికన్నా విడిపోయి సహకరించుకోవడం మిన్న ఉద్దేశంతో భౌగోళికంగా మనం వేరైనప్పటికీ కూడా మనందరం భాషాపరంగా ఒకటిగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ అని చెప్పని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందువల్ల తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, రాయలసీమ అయినా లేదా ఉత్తరాంధ్ర అయినప్పటికీ ఎక్కడ వాళ్ళమైనా, ఏ ఊరి వాళ్ళమైనా మన అందరం కూడా తెలుగు వాళ్ళము, భారతీయులు అనే విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు చంద్రులు. ఈ ఇద్దరు చంద్రులు కూడా తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని పెంచడం కోసం, తెలుగు రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం అకుంఠిత దీక్షతో ఈ వచ్చిన మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. వాళ్ళు ఆ దిశలో, ఆ పద్ధతిలో నడవాలని చెప్పని తెలుగు ప్రజలందరూ కూడా ఇవాళ ఆకాంక్షిస్తున్నారని చెప్పని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. తెలుగు వారందరం ఒకటే. భౌగోళికంగా, రాజకీయంగా విడిపోయినా మనం అందరం ఒకటే. రాష్ట్ర విభజన తెలుగు ప్రజలు విభజించకూడదు. తెలుగు రాష్ట్రాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. తెలుగు రాష్ట్రాల యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తూచా తప్పకుండా ఇచ్చిన మాట కట్టుబడి అన్ని రకాల యొక్క హామీలను కూడా నెరవేరుస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కొంతమంది మిత్రులు అసహనం చూపిస్తున్నారు. 50 ఏళ్లలో కాని కార్యక్రమం 5 నెలల్లో ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి సమాధానం ఒకటే. వాళ్ళందరికీ ఆచరణే సమాధానం చెప్తుంది. అది పోలవరం కావచ్చు, లేకపోతే ప్రత్యేక జోన్లు కావచ్చు, లేకపోతే అభివృద్ధి నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి చట్టంలో పేర్కొన్న వాటన్నిటినీ పరిష్కరించే ప్రయత్నాలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తుంది, తెలంగాణకు న్యాయం చేస్తుంది, తెలుగు వారందరికీ కూడా న్యాయం చేస్తుంది. తద్వారా భారత జాతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తాయని మీ అందరికీ కూడా మనం చేస్తూ మిత్రులారా, ప్రపంచంలో ఏ భాష వ్యవహారతలు ఒకే విధంగా మాట్లాడరు. అనేక వ్యవహార భేదాలు అంటే మాండలిక భేదాలు ఉంటాయి. తెలుగులోనే ఉన్నాయి. కళింగాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మాండలికాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా పరమట పక్క మాడే భాష తూర్పు పక్క మాట్లాడరు. తూర్పోళ్ళు కొద్దిగా, తూర్పు అంటే గుడివాడ తాలూకా వాళ్ళు, బందర్ తాలూకా వాళ్ళు, అవనగడ్డ తాలూకా వాళ్ళు కాస్త ముందుగా నీళ్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు ముందుగా ఉంటారు. కానీ నూజివీడు కావచ్చు, లేకపోతే జగ్గైపేట కావచ్చు, నందిగామ కావచ్చు, ఇక్కడ మాడే మాటలకు పక్కన ఉండే గుంటూరు లేదా ప్రకాశం లేదా రాయలసీమ ఎక్కడికెక్కడ ఆ స్థానికమైన ప్రత్యేకతలు వాటికి ఉంటాయి, ఆ పద్ధతులు వాటికి ఉంటాయి. కానీ మనందరం కలిపి ఉండే సూత్రం అవుతుందో అది మన తెలుగు భాష, మనం తెలుగువారు అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ మేము మనందరినీ కోరేది ఒకటే. ఎన్ని వ్యవహార భేదాలు ఉన్నా తప్పు లేదు, కానీ ప్రతి చోట తెలుగు కనిపించాలి, తెలుగు వినిపించాలి. మన మాతృభాష తెలుగుని గౌరవిద్దాం, మన తెలుగు సంస్కృతిని మనందరం కలిసి ఆదరిద్దాం. ఈ 20వ తానా మహాసభలను విజయవంతంగా నిర్వహిస్తున్న తానా అధ్యక్షుడు శ్రీ నన్నపనేను మోహన్ గారికి, సంధానకర్త శ్రీ నాదెళ్ల గంగాధర్ గారికి, మరియు కొత్తగా ఎంపికైన జంపాల చౌదరి గారికి, ఇంతకుముందు అధ్యక్షుడిగా పనిచేసి తమ యొక్క వ్యక్తిగత శ్రద్ధతో ఈ సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చే పూర్వ అధ్యక్షులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 600 మందికి పైగా ఉన్న ఈ యొక్క కోర్ కమిటీ సభ్యులందరికీ కూడా నా అభినందనలు. భారతదేశం నుంచి వచ్చిన అతిథులకు మధుర అనుభూతిగా ఈ సభల్ని మలిచేందుకు కృషి చేస్తున్న తానాతో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. తానా సామాజిక దృక్పథంతో వ్యవహరిస్తుంది, సేవాభావంతో వ్యవహరిస్తుంది.
సంస్కృతి పరిరక్షణ కోసం వ్యవహరిస్తుంది. ఆధ్యాత్మిక చింతనను పోషిస్తూ ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నామనే భావన కలగకుండా మీకు మేము ఉన్నామని అండగా, నిండుగా, మెండుగా నిలబడి తానా మిత్రులందరూ కూడా స్నేహాన్ని అందించడం చాలా సంతోషం అని చెప్పని సందర్భంగా మనం చేస్తున్నా. తెలుగు సంఘాలు అనేక సంఘాలుగా విడిపోయాయి. వాళ్ళందరికీ నా సలహా ఒకటే, అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పోటీ పడండి. అంతేగాని ఆడంబరాల్లో, అనవసరమైన సూటిపోటీ మాటల్లో పోటీ పడాల్సిన అవసరం లేదు. మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తే మన తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచంలో మనం నిలిపిన వాళ్ళు అవుతామని చెప్పని అన్ని తెలుగు సంఘాలు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంత ఉందని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మనం అందరం బయట ఉన్నాం, మన దేశం నుంచి బయటకు వచ్చాం, మనం విదేశంలో ఉన్నాం. విదేశీయులు మన భారతీయులకు, మన తెలుగు వారికి, మన సంతతికి ఒక గుర్తింపు రావాలంటే మనం చేసే ప్రతి ఒక్క పని, మనం మాట్లాడే ప్రతి మాట, మన నడవడిక, ఇవన్నీ కూడా దానికి ప్రత్యామ్నాయ రూపాలుగా కనబడినప్పుడే మన యొక్క ప్రత్యేకత గుర్తుంటుంది. అందరూ కూడా మనల్ని గౌరవిస్తారని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ తానా స్ఫూర్తిని అందుకని ప్రతి ఒక్కరు కూడా సామాజిక కార్యక్రమాలకు తగిన సమయాన్ని కేటాయించాలని నా విన్నపం. మన దేశ గౌరవాన్ని నిలపాలి, తెలుగు తేజాన్ని పంచాలి. అమెరికాలో తెలుగువారు ప్రతిభను చాటుతూ ఉన్నారు, ప్రభుత్వాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. ఉదయం మనం విన్నాం, ఇక్కడ లెజిస్లేచర్లో మన తెలుగు అమ్మాయి ఆ స్థాయికి చేరడం చాలా సంతోషకరం. మన తెలుగువాడినట్టు నాదేళ్ల సత్య ఇవాళ ప్రపంచంలో ప్రఖ్యాతి కలిగిన ఐటీ సంస్థకు అధిపతి కావడం కూడా మనందరికీ కూడా సంతోషకరం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి బ్యాంక్ ఆఫ్ అమెరికాకు సకూర్తి పూర్ణ మన తెలుగువాడు ఆ స్థాయికి చేరుకోవడం, అది కూడా మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. మన నోరి దత్తాత్రేయుడు గారు ఇవాళ అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో గుర్తింపు పొందిన ఆంకాలజిస్ట్గా పేరు పొందలవుతుందో మనందరికీ కూడా గర్వకారణం, సంతోషం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం మిత్రులారా. అందువల్ల అందరం కూడా ఉచ్చ స్థాయికి చేరుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం, అందరం కష్టపడి పనిచేద్దాం. చాలా సంతోషం. భారతదేశం నుంచి అనేక ప్రముఖులు ఈ యొక్క సంరంభానికి, సంతోషానికి, తిరునాళ్లకు అంటే ఒక మంచి శుభ సందర్భానికి సంకేతంగా ఈ పండుగను మనం అందరం జరుపుకుంటున్నాం. ఈ పండుగలో పొందిన అనుభూతులు, ఈ పండుగలో పొందిన స్ఫూర్తిని మనం తీసుకొని రాబోయే 2 సంవత్సరాలకు కూడా మన జీవన విధానంలో కావాల్సిన మార్పులు చేసుకొని గమ్యాన్ని నిర్ధారించుకొని ఆ లక్ష్యానికి చేరుకునేందుకు మనందరం ప్రయత్నం చేయాలని, మన కుటుంబాల్లో ముందు తెలుగు వెలుగును నింపాలి, మన సమాజంలో తెలుగు వెలుగును నింపాలి. ఆ తర్వాత ఏ దేశంలో మనం ఉన్నామో ఆ దేశంలో కూడా తెలుగు తేజాన్ని చాటాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మాతృభూమిని మర్చిపోవద్దు. మీరందరూ వచ్చి అక్కడ ఏదో చేయమని నేను చెప్పను. ఏమి చేయాలనుకుంటే అది చేయండి. మన ప్రాంతంలో కూడా మన ఊరు నుంచి వెళ్ళిన కుర్రవాడు అమెరికాలో, మన ఊరు నుంచి వెళ్ళిన స్త్రీ, లేకపోతే మన యొక్క చెల్లి అమెరికాలో ఈ స్థాయికి వెళ్ళిందని చెప్పని మనం పంపించే ఫోటోలో లేకపోతే వాట్సాప్లో చూసి వాళ్ళని సంతోషించమంటే, బాత్రూంలో మంచి డ్రెస్ వేసుకొని అద్దం ముందు నిలబడి మన మనహం చూసుకుంటే ఎట్లుంటుందో అట్టా ఉంటుంది. అందుకని మనం ఒకసారి మన దేశానికి వెళ్ళి, మన ఊరికి వెళ్ళి, మన తల్లి, మన చెల్లి, మన అమ్మ, మన పిన్నమ్మ, మన బావ, మన బావమరిది, మన ఆడపడుచు, మన చుట్టుపక్కల ఉండే స్నేహితులు వాళ్ళందరితో కూడా కలిసి మన సంపదను కొంత వారితో పంచుకొని పెంచుకుంటే ఆ ఆనందం అనిర్వచనమైందని మీ అందరికీ కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను. అందుకని మిత్రులారా, ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తెలుగువాడేందుకు గర్వించు, సాటి తెలుగువాడితో సఖ్యతగా వ్యవహరించు. దీనికన్నా మించి భారతీయుడైనందుకు మరింత గర్వించు. అంతర్జాతీయ సమాజంలో భారతీయులను పెంచేందుకు ప్రయత్నం చేసి తద్వారా మన తెలుగువారి యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టాలని చెప్పని మీ అందరికీ కూడా సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు నన్ను ఇక్కడికి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఆహ్వానించారు. ముందు నేను వస్తాననుకోలేదు, గత అనేక సంవత్సరాలుగా రాలేకున్నా. ఎందుకంటే అక్కడే బోర్డంత పని ఉంది, పని వదిలిపెట్టి వచ్చే పరిస్థితి లేదు. మన దేశం విశాలమైంది, తిరుగుతూ ఉంటాం, ఎంత తిరిగినా ఇంకా తిరగాల్సి వస్తుంది, ఇంకా పోవాల్సి వస్తుంది. ఇంటిని కూడా పడుచుకునే పరిస్థితి ఉండదు. మా అమ్మాయి చెప్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటాడని చెప్పాను. దాని అర్థం వేరే వాళ్ళ ఇంటికి పోతాడని కదా, అందరిలోకి పోతుంటాడు మామూలుగా అని. మా ఆవిడ చెప్తూ ఉంటుంది, నాకు ఒకటి సంతోషంగా ఉంది ఏంటంటే రోజు టీవీలో చూస్తున్న అవకాశం వస్తుందని చెప్పాను. మా మనవరాళ్ళు పెద్దగాక ముందు కొద్దిగా చిన్నప్పుడు కనబడితే టీవీ తాతయ్య అనేవాళ్ళు. కానీ ఇంట్లో ఉండి మనవరాళ్ళని చూసుకోవాలా, కొడుకులు చూసుకోవాలా, కూతురు చూసుకోవాలా, ఎప్పుడు ఆవిడతో కలిసి ఉండాలా అంటే అవ్వ కావాలా, బువ్వ కావాలంటే 2 కూడా సాధ్యం కావు. అందుకని కొంత సమయాన్ని మనం సమాజం కోసం కేటాయించుకోవాలనుకున్నప్పుడు ఆ సమాజంలో ఒక ముఖ్యమైన బాధ్యత మనకు వచ్చినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తించడం కోసం పూర్తిగా త్రికరణ శుద్ధిగా పనిచేయడానికి అవసరం ఎంతో ఉంది. ఆ దృష్ట్యా తరచుగా వచ్చేటికి అవకాశం లేదు అని చెప్పని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు ఈ మధురమైన అనుభూతి, చక్కని వ్యవస్థ, చక్కని ఏర్పాట్లు, చక్కని సాంస్కృతిక ప్రదర్శనలు, చక్కని ప్రసంగాలు, చక్కని మంచి భోజనాలు,
ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అవుతుందో మీరు మరొకసారి మన సంస్కృతిని మన ప్రతీకను చాటారని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరికీ మనవి చేస్తూ మీ ఇద్దరు సెలవు తీసుకుని నమస్కారం. మీకు ఏమిచ్చుకోగలం? జీవన సాఫల్య పురస్కారానికి నిల్చుని అభివందనం తెలియజేయడం తప్ప స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి తానా ఈరోజు ఈ